Good afternoon, children. Okay, have a brilliant day. Today we are going to discuss about a story that is a little boy and a kind tree. There is a story about a kind tree and a little boy. Okay. ఆ స్టోరీలో ఒక లిటిల్ బాయ్ చిన్న పిల్లవాడు మరియు ఒక దయగల ట్రీ. సో ద లిటిల్ బాయ్ ప్లేడ్ ఇన్ ద షాడో ఆఫ్ ద ట్రీ ఎవ్రీ డే. ప్రతిరోజు కూడా ఆ చెట్టు కింద ఆ చిన్న పిల్లవాడు ఆడుకుంటూ ఉంటాడు. The tree loved him very much. ఆ చెట్టు అన్ని ఎంతో ప్రేమిస్తుంది. One day the boy sat at the foot of the tree. ఒక రోజు ఆ పిల్లవాడు ఆ చెట్టు మొదల్లో కూర్చొని ఉన్నాడు. There were tears in his eyes. తను కళ్ళకి నీళ్లు కారుస్తున్నాడు. Why are you crying? asked the tree. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని ఆ చెట్టు అడిగింది. Because I am hungry, said the little boy. నేను ఆకలితో ఉన్నాను అని ఆ బాలుడు చెప్పాడు. Eat my fruit, said the kind tree. నువ్వు నా పండు ఫలము తిను అని చెట్టు చెప్పింది. And bent down one of its branches. తన బ్రాంచ్లో కొమ్మలో ఒకటి తను ఉంచింది. The boy ate the fruits and was happy. ఆ పిల్లోడు ఆ పండు తిని ఆ ఫ్రూట్స్ పండు తిని సంతోషంగా ఉన్నాడు. The boy grew up. అతను పెరిగి పెద్దవాడు అయిపోయాడు. One day he sat under the tree. ఒకరోజు ఆ చెట్టు కింద కూర్చున్నాడు. మళ్ళీ he was sad. తను విచారంగా ఉన్నాడు. Why are you sad? asked the tree. నువ్వు ఎందుకు విచారంగా ఉన్నావు, బాధగా ఉన్నావు? I am going to marry, said the young man. నువ్వు ఎందుకు విచారంగా ఉన్నావని ట్రీ అడిగినప్పుడు, చెట్టు అడిగినప్పుడు తను ఏం చెప్పాడు? నేను వివాహం చేసుకోబోతున్నాను. బట్ ఐ హ్యావ్ నో హౌస్ టు లివ్ ఇన్. నేను నివసించడానికి ఇల్లు లేదు. కట్ డౌన్ మై బ్రాంచెస్, సెడ్ ద ట్రీ. అప్పుడు తను ట్రీ ఆ చెట్లని నరికి వేయి. చెట్లని ఆ చెట్లని కాదు చెట్ల కొమ్మలని నరికి వేయమని చెప్పింది. అండ్ బిల్డ్ ఏ హౌస్. ఓకే, ఆ చెట్టు కొమ్మలని నరికి ఒక ఇల్లు కట్టుకో అని చెప్పింది. ద యంగ్ మ్యాన్ బిల్డ్ ఏ హౌస్ విత్ ద బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీ. ఆ యువకుడు ఆ చెట్టు కొమ్మలను నరికి ఒక ఇల్లు తయారు చేసుకున్నాడు. ద యంగ్ మ్యాన్ బికేమ్ ఏ సెయిలర్. ద యంగ్ మ్యాన్ ఇప్పుడు పడవని నడపడానికి వెళ్తున్నాడు. సో వన్ డే హి సాట్ అండర్ ద ట్రీ. మళ్ళీ ఒకరోజు అతను చెట్టు కింద కూర్చున్నాడు. హీ లుక్డ్ అన్హ్యాపీ. తను విచారంగా ఉన్నాడు. వై ఆర్ యూ అన్హ్యాపీ? ఆస్క్డ్ ద ట్రీ. నువ్వు ఎందుకు విచారంగా ఉన్నావు, బాధగా ఉన్నావు అని చెట్టు అడిగింది. బికాస్ మై కెప్టెన్ ఈజ్ ఎ బ్యాడ్ మ్యాన్ అండ్ క్రూయల్ టు మీ. మా కెప్టెన్ ఆ బోట్ కెప్టెన్ చాలా క్రూరంగా ఉన్నాడు, చాలా చెడ్డ వ్యక్తి. సెడ్ ద సెయిలర్. ఆ సెయిలరు చెప్పాడు. ఐ వాంట్ టు హ్యావ్ మై ఓన్ షిప్. నాకు సొంతంగా ఒక ఓడ కావాలి. కట్ డౌన్ మై ట్రంక్ అండ్ బిల్డ్ ఏ షిప్, said the tree.
cut down my trunk and build a ship. ఇప్పుడు ఆ ట్రంక్ని నా చెట్టు మొదలు నరికి ఒక ఓడను తయారు చేసుకో అని చెప్పింది. The sailor building a ship on his own. ఆ sailor ఏం చేశాడు? సొంతంగా ఇప్పుడు ఒక ఓడని తయారు చేసుకున్నాడు. The tree was gone. చెట్టు అయిపోయింది. చెట్టు మొదలుతో సహా కట్ చేశాడు. ఓన్లీ ద స్టంప్ వాజ్ దేర్. ఏముంది? ఆ చెట్టు మొదలు పోగా కొంచెమే ఉన్నది, స్టంప్ మాత్రమే ఉన్నది. In 10 years, the sailor lost his ship. 10 సంవత్సరాలలో ఆ sailor ఏం చేశాడు? తన ఓడని కోల్పోయాడు, పోగొట్టుకున్నాడు. One cold winter day, one cold winter day, the old man stood near the stump of the old tree. He was a helpless old man. తనకి ఏమీ ఆధారం ఏమీ లేదు. ఒక రోజు తనకి